నిత్యము మానవ శ్రమకు దక్కినది అమృతము. మరో దారి మరి లేదు, అనుసరించటము అవశ్యము. నేను జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను, సంబుద్ధుడినయ్యాను. నేటి నుండి నే బుద్ధుడను, చావు పుట్టుకల మర్మం ఛేదించినవాడు. ఎడతెగని ఈ జీవన మరణ చక్రానికి కారణం అలవిమాలిన తృష్ణ. తృష్ణయే దుఃఖానికి హేతువు, దుఃఖానికి నిరోధమున్నది, అందుకు స్ఫుటమౌ మార్గమున్నది. నా సత్యాన్వేషణ ఫలించినది. సమస్త దుఃఖాలను అనుభవంలోకి తెచ్చేవే మన పంచేంద్రియాలు, మన మనసు. నిరంతర మార్పు ఈ ప్రకృతి లక్షణం. పుట్టినది ప్రతిదీ నశిస్తున్నది, ఏదీ శాశ్వతం కాదు. ఇక చావంటే భయం లేదు, నేను మృత్యువును జయించినవాడను. ఈ జ్ఞానానికి నేనే ఆది గురువును, నాకు ఇక ఏ విచారము లేదు. శాంతి నివాసిని, నిత్య సంతోషిని, నిత్య సంతోషిని. దుఃఖం తాత్విక పదమా, వ్యావహారిక పదమా భక్తే? జీవితంలోని సర్వక్లేశాలకు సాధారణ రూపం దుఃఖం. అది తాత్వికమో వ్యవహారికమో నీ అనుభవంలో తెలుసుకో. దాన్ని స్పష్టంగా చూడగలవా? సాధ్యం కాదు భగవాన్. నీ మనసు ఆందోళనతో నిండినప్పుడు సత్యదర్శనం పొందలేవు. అలానే సోమరితనం, అజ్ఞానం అనే కాలుష్యాలు చెత్తాచెదారం, దుమ్ము ధూళిగా ఆ నీటిలో పై పొరగా కమ్మితే నీ ప్రతిబింబాన్ని దర్శించగలవా? దర్శించలేదు భగవాన్. ఇక చివరి ఆటంకం, ఆ పాత్ర నీళ్లలో రంగు లేదు, అవి మరగడం లేదు, తుళ్ళతో తిప్పడం లేదు, చెత్తా చెదారం లేదు, దుమ్ము ధూళి లేదు. నీరు చాలా తేటగా ఉంది. కానీ కుశంగా అనుమానం అనే చీకట్లోకి ఆ నీటి పాత్రను తీసుకువెళ్ళి చూస్తే నీ ప్రతిబింబం కనిపిస్తుందా అంబేడ్కర్? కనిపించదు భగవాన్. అర్థమైంది. రాగం, ద్వేషం, ఆందోళన, సోమరితనం, నిస్సత్తువ, కుశంక, అనుమానం అనే ఆటంకం దుఃఖ నివారణ మార్గంలో సత్యాన్ని దర్శించనీయము అని అర్థమైంది. Thanks for watching. Like, share and subscribe.